చాయ్ అయితే పెట్టేస్తున్నా, అన్నం కూడా పెట్టేసిన. అటు పాత మేము కొత్తగా వేసిన గుడిసెలో అయితే మట్టి వేసేది ఉందన్నమాట. ఇక మట్టి అయితే వేయాలా, అందుకే ఇక తొందర అయితే పని పూర్తి చేసుకున్నా. బోల్ కడిగేసి గచ్చి మొత్తం తుడిసేసి గ్యాస్ అయితే తుడిచేసిన. ఇక్కడైతే ఇక నిమ్మకాయ కట్ చేస్తే ఎట్లయింది. నువ్వేనా? నిమ్మకాయనే, అది గచ్చు మీద కట్ చేసిన అట్లనే అవుతుంది తెల్ల తెల్ల. మా పిల్లలు అయితే ఇంకా లేవలేదు. మా తాత అయితే నీళ్ళు పట్టుకున్నాడు. ఇక నేను నర్సరీకి పోతా అని మొత్తుకుంటా. ముఖం కడిగినాను, నేనే లేకుండా. పాలు ఉన్నాయి కాబట్టి పాల చాయ్, లేకుంటే ఇక బిక్క చాయ్ తాగవాలి. దే బ్లాక్ టీ. వచ్చేది వర్షాకాలం కదా, అందుకోసమే మట్టి వేస్తే మంచిగా ఉంటుందని మట్టి అయితే వేస్తున్నాం. కోళ్ళు కమ్మడానికైనా మాకైనా ఇక అన్నిటికీ బాగుంటుంది, లేకుంటే పురుగు పూసు జమ అవుతుంది అక్కడ నీళ్ళు వస్తే. అందుకోసం మట్టి అయితే వేస్తున్నాం. ఇక మా పిల్లలు అయితే ఆడుకుంటారు. మేమైతే ఇక పొద్దున్న నుంచి స్టార్ట్ చేసేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత సగం అయిపోయింది. మా తాత అయితే అనుకోకుండా మా ఇంటికి వచ్చిండనమాట. మా తాత వస్తున్నాడని మాకు కూడా తెలియదు. ఇవాళ చెట్లకు కాసిన మామిడికాయలు అయితే పండబెట్టినాడు. అవి పండినవి అయితే పిల్లలకి ఇద్దామని మా తాత వచ్చిండు. ఇక మేము మట్టేస్తుండే చూడక ఇక నేను కూడా వేస్తా అని వేస్తున్నాడు. మేము ఎంత వద్దని చెప్పినా ఇక వేస్తున్నాడు అనమాట. మా తాత వస్తే ఏదైనా పని చేస్తూ ఉంటే ఖచ్చితంగా అయితే చేస్తాడనమాట. రిక్కం అయితే ఉండడు. మా ఆయన అయితే చూడండి నన్ను వెక్కిరిస్తాను, నీ చీర అదే ఇది అని. నేనేదో కొత్త చీర కొని అన్నా. ఇక నేను మా తాత అయితే మట్టేస్తున్నాం. మా ఆయన అయితే నింపిస్తాడు అనమాట. మా ఆయన అద్దు నీ చైన్ వస్తుందని చెప్పి మా తాత అన్నాడు. ఏం పర్లేదు కొంచెం నింపిస్తాడు. ఇక బాలు తమ్ముడు అయితే వచ్చిండనమాట తవ్వడానికి. మా ఆయనకు అంత తవ్వడం రాదనమాట. అంత తవ్వడం లేదండి, చైన్ వస్తుందని నేనే వద్దన్నా. ఫస్ట్ అయితే మేము ఇద్దరమే వేద్దామని డిసైడ్ అయినాం, కానీ మళ్ళీ భయం వేసింది. మా ఆయనది చైన్ వస్తే నాకే పరేషన్ కదా అని నేనైతే వద్దన్నా. అంతలోపే బాలు తమ్ముడు వచ్చేసిండు. బాలుని తవ్వమని ఇక వేస్తున్నాం అన్నాడు. బాలతో పాటు వాళ్ళ తమ్ముడు కూడా వచ్చిండు. ఆయన కూడా కొంచెం హెల్ప్ చేస్తాడు. చిన్నోడే కానీ గట్టోడు అనమాట. మా ఆయన అయితే మొత్తం నింపేసి మాకు ఇస్తాడు. నేను మా తాతయ్య అయితే ఇస్తున్నాం. మా పిల్లలు అయితే అటు నీడలు ఆడుకుంటారు. పొద్దున్నే స్టార్ట్ చేసినాం, ఎందుకంటే మళ్ళీ ఎండ కొడితే ఘోరం ఎండ కొడుతుంది. మళ్ళీ ఎండకి ఏమైనా అయితే లేని ఒక పరేషన్ అని పొద్దున్న అయితే స్టార్ట్ చేసినాం. తొందర లేచి గబగబా పని చేసేసి అన్నం కూర వండేసిన తర్వాత అయితే పని స్టార్ట్ చేసినాం అనమాట. మా ఆయన చూడండి చెమటలు పరేషన్ అవుతాడు ఎండకి. మా ఆయనకైతే అంత పని చేయలేడు అనమాట. చేయరిగినప్పటి నుంచి ఎంత వెయిట్ ఏం లేపనిస్తలేము. మా తాత అన్నాడు నువ్వు వద్దు అని చెప్పినా ఇక
మా ఆయన కూడా నేను కూడా చేస్తాను. మా తాతను కూడా వద్దంటే ఇంటలేడు. ఇక సగానికి సగం అయితే వేయడం అయిపోయింది. బాలు తమ్ముడు కూడా ఎంత కష్టపడతాడు. అది నాకు చెప్పొచ్చినవా అంటే నేను చెప్పేసిన ఇక తవ్వడానికి వచ్చిన అని తవ్వుతున్నాడు. వాడు కూడా పనికి తక్కువే అనమాట. ఇగో ఈ తమ్ముడు కూడా కొంచెం కొంచెం అందిస్తాను అనమాట. ఇక మేమైతే వేస్తున్నాం ఫ్రెండ్స్. మొత్తం అయితే నింపేయాల. నింపేసిన తర్వాతే మంచిగా నీళ్లు చల్లేసి గట్టిగా ఉంటేనే మంచిది. మా తాత అయితే చెప్పిండు నీళ్ళు 2-3 రోజులు చల్లిన తర్వాతే గట్టిగా అవుతుంది, ఫస్టే కాదని చెప్పేసిండు అనమాట. అంత లేపకరా అంటే అస్సలు ఇంటలేడు. బాగా మట్టి నింపిస్తాడు మా ఆయన అయితే బలిమితోటి. నాకు చూడండి, నాకు అది బాగా వజ్జ నచ్చింది అనమాట. ఒక్కసారి మా ఆయన అయితే మైక్ తీసుకొచ్చి నాకు ఇచ్చిండు. బాలు తమ్ముడు చూడండి ఎంత గట్టిగా మొత్తం మా ఇంటి వెనకాల అన్నమాట. ఇంటి వెనకాల అయితే మట్టి తవ్వుతున్నాం. మా ఇంటి వెనకాల కొంచెం దూరం ఉంది, ఒక 2 ఇళ్ళు దాటితే అనుకోండి. అక్కడైతే తవ్వుతున్నాం. తవ్వేసి ఇక్కడ నుంచి ఒక కొంచెం దూరం ఉంది, అక్కడైతే వేస్తున్నాం అనమాట. బయట కూడా చాలా వాటర్ వచ్చినాయి కదా, ఆల్రెడీ ఒక వీడియోలో అయితే పోస్ట్ చేసేసినాం కదా. అక్కడ బయట కూడా వేద్దామని మా తాతయ్య అన్నాడు. సరే అని బయట లోపల అంతా మంచిగా లేవలింగ్ చేయాలని అయితే వేస్తున్నాం. మా పిల్లలు అయితే అన్నం తినేసారు. మా ఆయన కూడా తిన్నాడు అనమాట. నేనైతే తినలేదు. నేను ఇక స్నానం చేయలేదు. మొత్తం ఇక పని చేసిన తర్వాతే ఇక చేద్దామని అయితే అన్నం అయితే తినలేదు. మా ఆయన టీషర్ట్ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే మట్టి అవుతుంది మొత్తం జుట్టుకి, ఒళ్ళంతా మట్టి అవుతుందని. జుట్టు మళ్ళీ ఖరాబ్ అవుతుంది కదా, అసలే ఫస్ట్ జుట్టు చాలా రాలిపోతుంది. అందుకోసమే ఇక జుట్టు కట్టేసుకొని టీషర్ట్ అయితే వేసుకొని చేస్తున్నా. మా తాతయ్య చూడండి నాకన్నా ఫాస్ట్గా తీసుకెళ్తాడు. నేను కొంచెం హఠాయించిపోయినా కానీ మా తాతయ్య అయితే అస్సలు లేదు. ఈ ఎండకి నాకైతే చాలా పరేషాన్ అనిపించింది. మళ్ళీ తొందరగా స్టార్ట్ చేసినాం కాబట్టి తొందరగానే అయిపోయింది, లేదంటే ఇంకా పరేషాన్ అవుతుండే. మేమైతే ఒక 7:30కి 8కి స్టార్ట్ చేసినాం అట్లా. మా తాతయ్య కూడా తొందరగా వచ్చిండు ఎండకు వెళ్ళొద్దని. ఇక మొత్తం అయితే వేయడం అయిపోయినాక నీళ్లు జల్లేసి మా తాత అయితే లేవల్ చేసేసిండు. మొత్తం మట్టేయడం అయితే అయిపోయింది. ఇక నీళ్ళు కూడా చల్లేసిన. మా తాత ఏమన్నాడంటే పొద్దున సాయంత్రం ఈరోజు నీళ్ళే, రేపైతే సెలవే ఉన్నది కదా మీకు, మొత్తం ఇట్లా చేసితోటి రాకుండా మొత్తం స్టార్ట్ చేసేయి, ఎల్లుండి నుంచి నువ్వు పెండ నీళ్ళు వేస్తే మంచిగా గట్టి పడుతుంది అని చెప్పేసింది అనమాట. మేమైతే స్నానాలు ముగించేసినాం. మా ఆయనకైతే పెళ్ళి ఉంది, పెళ్ళికి వెళ్తాడు ఈరోజు. యాక్చువల్లీ అద్దు అన్నాడు పెళ్ళికి వెళ్ళేది ఉన్నది అని అనేసరికి ఈరోజు చుట్టి ఉంది, మళ్ళీ పరేషాన్ అవుతుంది, ఈరోజు బ్యాంక్ లేదనమాట. అందుకోసమే ఈరోజు వేస్తే అయిపోతుందని చెప్పేసిన. అక్కడైతే మా ఆయన చూడండి అది గోలు పెట్టేది ఇరిగిపోయింది, అయితే అక్కడ ఐడియా చేసి అట్లా కట్టిండు. కోడి పిల్లలు పెడతాను ఇలా పెడతాను కూర్చున్నది. నీళ్ళు అయితే వేసిన. ఈరోజు బాగా ఏమన్నాడు మా తాత అయితే మంచిగా చేస్తే ఇటు గలీజ్ ఉంచొద్దని చెప్పేసిండు. అటు కూడా మొత్తం కసు జమ చేసి ఉంచిన. సాయంత్రం అయితే ఇక అగ్గి పెట్టాలా. ఇది మనది మంచిగా ఇవి తెలుసు కదా, ఈ నీళ్ళు వేసిన కదా బయట పెట్టేసిన. ఈ జాలిని అయితే ఇటు తీసుకొచ్చినాం, ఎందుకంటే అటు మట్టేసినాం కదా. హాయ్ చెప్పు. హాయ్. ఇది మళ్ళీ తీసుకెళ్ళా కొరకాక అట్లా. ఈమెనైతే మా ఆయన తోటి పెళ్ళికి వెళ్తా అని మొత్తుకుంటుంది. వెళ్తావా పెళ్ళికి వెళ్తావా? మా ఆయన ఫస్ట్ తీసుకెళ్తా అని చెప్పిండు. ఇప్పుడు వచ్చేసరికి అద్దు అంటున్నారు. ఈమె అయితే ఏడుస్తుంది. బట్టలు అయితే ఉతికేటివి ఉన్నాయి, బట్టలు అయితే ఉతకాలా. ఉండు. దోశలు అయితే చేసిన. మా తాత అయితే అన్నం తిన్నాడు. 2 అయితే దోశలు ఇచ్చేసిన. తిన అన్నాడు కానీ ఇక తినమని అనేసరికి తిన్నాడు, లేకుంటే ఇంటికి పోయి తింటా అన్నాడు. ఇగో ఈమె కూడా తిన్నది. హాయ్ చెప్పు. నువ్వు హాయ్ చెప్పవా? పడతా నువ్వు. నేను బట్టలు ఉతుకుతా. నేనైతే ఇప్పుడైతే అన్నం తిన్నామని దోశ అయితే వేసుకున్నాను. ఎగ్ దోశ వేసుకున్నాను అనమాట. మంచిగా కాలింది చూడండి, క్రిస్పీగా. ఉల్లిగడ్డలు అయితే వెనక్కి తిప్పుతున్నప్పుడు పడినాయి అనమాట. మంచిగా లైట్గా ఫ్రై అయిపోతాయి ఇవి కూడా మంచిగా. టేస్ట్ అయితే ఎగ్ దోశ, ఎగ్ కారం దోశ అనమాట. చూడండి కారం, ఉల్లిగడ్డలు, కొంచెం మసాలా అయితే వేసేసాను. ఎత్తుకోవాలనా? ఈమెనైతే ఎత్తుకోవాలి. అన్నం తిందాం పదా. తినవా నువ్వు? పల్లీ చట్నీ అయితే చేసిన ఫ్రెండ్స్. తినవా? ఎందుకు తినవా? అన్నం తినవా? మెల్లగా
మా వాళ్ళందరూ చేసిర్రు, నేనే వెనుకున్నాను అనమాట. ఇక మొత్తం పని చేసిన తర్వాత తిందామని మా తాత అయితే వాళ్ళ చెట్టు మీద పండిన మామిడికాయలు అయితే తీసుకొచ్చిండు. చూడండి ఫ్రెష్ అన్నమాట. నిన్న అయితే తెంపిడట, కొంచెం ఇట్లా అయిపోయింది. నిన్న అయితే తెంపిడట కొన్ని, మొన్న కూడా తెంపిండట. చైత్రబాబు చెప్తాను కదా. చీమ కుట్టిందా? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. న్యాచురల్గా వండినాయి కదా, మందు కింద వేయకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. ఈమె గిడ కూర్చొని ఆడుకుంటుంది, ఈమె ఏమో అట్టిగా మొత్తుకుంటుంది. దోశ అయితే తింటున్నాయి. మా కృతిక పాప నేనైతే కలిసి తింటాను కదా. ఎట్లున్నది? బాగుందా? బాగుందా? ఈమె స్నానం చేసింది కానీ స్నానం చేయనట్టున్నది అనమాట. దువ్వుకోలే, బొట్టు కూడా పెట్టుకోలే. టేస్ట్ అయితే చాలా బాగుంది.